హలో ఫ్రెండ్స్, మీరు మెయిన్ క్యారెక్టర్ కూల్ అండ్ బ్యాడ్ యాస్ ఉన్న యానిమే కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే యానిమేని రికమెండ్ చేస్తా. సో యానిమే నేమ్ వచ్చేసరికి నోబ్లెస్. సో స్టోరీ ప్లాట్కి వెళ్ళే ముందు నోబుల్స్ అంటే ఏంటో తెలియదు. సో మన హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అవ్వకముందు హ్యూమన్స్ అనేవారు చాలా వీక్గా ఉంటారనమాట. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నోబుల్స్కి అంటే ఈ వ్యాంపైర్స్కి చెప్పేవారు. నోబుల్స్ అనేవారు చాలా పవర్ఫుల్గా ఉంటారనమాట. వీళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి, లైక్ మైండ్ కంట్రోల్ అండ్ బ్లడ్ ఫీల్డ్ లాంటివి. ఈ నోబుల్స్ అనేవారు హ్యూమన్స్ని కాపాడుతూ ఉంటారు. ఈ నోబుల్స్లో కూడా వేరే వేరే క్లాన్స్గా డివైడ్ అయి ఉంటారనమాట. సో వీళ్ళకి ఒక లార్డ్ ఉంటాడు, అంటే హెడ్గా. మరి నోబ్లెస్ అంటే లార్డ్ ఏ తప్పు చేసినా ఇతను పనిష్ చేస్తాడు, అలాగే లార్డ్ని కాపాడుతూ ఉంటాడు అనమాట. అంటే లార్డ్ కన్నా ఇతను చాలా పవర్ఫుల్. ఇంకా మన మెయిన్ స్టోరీ ప్లాట్కి వెళ్తే మన హీరో క్యాడీ సెటర్మెడి రైజెల్ తన హై స్కూల్లో చదువుతూ తన సెర్వెంట్ ఫ్రాంక్స్టైన్తో కలిసి రహస్యంగా జీవిస్తారు. ఎందుకంటే యూనియన్ అనే ఆర్గనైజేషన్ నుంచి అలాగే మన హీరో రైజెల్ ఫ్యామిలీ నోబుల్స్ నుంచి వెళ్ళు రహస్యంగా దాగి ఉంటారు. ఇక్కడ యూనియన్ ఆర్గనైజేషన్ అంటే ఇందులో హ్యూమన్స్పై ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళని పవర్ఫుల్గా మార్చుతారనమాట. లైక్ మ్యాన్ మేడ్ హ్యూమన్స్ అనుకోండి. రైజెల్ తన ఫ్రెండ్స్తో చాలా ఆనందంగా జీవిస్తాడు. ఒక ఇన్సిడెంట్ వల్ల యూనియన్ ఏజెంట్ M21 వీళ్ళతో కలిసి స్కూల్కి సెక్యూరిటీ గార్డ్గా జీవిస్తాడు. అలాగే స్కూల్కి ఇద్దరు నోబుల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారు. వాళ్ళు రెజిస్ అండ్ సీరా. వీళ్ళు నోబ్లెస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ స్కూల్లో జాయిన్ అవుతారు. వీళ్ళు కూడా రైజెల్తో కలిసి ఉంటారనమాట. కానీ యూనియన్ ఆర్గనైజేషన్లో DFI అనే స్పెషల్ ఫోర్స్ ఈ M21 ఏజెంట్ కోసం వస్తారు. సో M21ని అలాగే రైజెల్ ఫ్రెండ్స్ని వీళ్ళు కిడ్నాప్ చేస్తారు. అప్పటి వరకు మనం రైజెల్ని చాలా ఇన్నోసెంట్గా చూస్తాం, కానీ ఈ ఇన్సిడెంట్లో రైజెల్ యొక్క ట్రూ పవర్ని చూస్తాం. అలాగే తన సెర్వెంట్ ఫ్రాంక్స్టైన్ కూడా ఇందులో బ్యాడాస్ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్రాంక్స్టైన్ ఒకప్పుడు నోబుల్ హంటర్ అనమాట. అంటే నోబుల్స్ని చాలా దారుణంగా చంపేసేవాడు. అలాగే నోబుల్స్ కన్నా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మరి ఎందుకని రైజెల్ దగ్గర సెర్వెంట్గా ఉన్నాడు? మన హీరో రైజెల్ ఎవరు? ఎందుకని రైజెల్ తన నోబుల్ ఫ్యామిలీ నుంచి రహస్యంగా బతుకుతున్నాడు? అసలు ఏం జరిగిందన్నదే స్టోరీ ప్లాట్. ఈ యానిమేలో టోటల్గా 13 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూసినప్పుడు మనకు అసలు ఏం అర్థం కాదు, అరే అసలు ఏం జరుగుతుందో అనిపిస్తుంది. బట్ లాస్ట్ 5 ఎపిసోడ్స్ మాత్రం ప్యూర్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఫైట్ సీన్స్తో చాలా బాగుంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది యానిమే మీరు మెయిన్ క్యారెక్టర్ అయిన రైజెల్కి అలాగే ఫ్రాంక్స్టైన్కి ఫ్యాన్స్ అయిపోతారు. ఒకవేళ మీరు యానిమే చూడాలనుకుంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. అలాగే ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.